అక్షయ తృతీయ సందర్భంగా బంగారు దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. పసిడి దుకాణాలన్నీ ఆకట్టుకునే ఆఫర్లు, ఆకర్షించే ఆభరణాలతో అతివల మనసులు దోచేందుకు పోటీ పడుతున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు వ్యాపారులు చేతివాటం ప్రదర్శించి కొనుగోలుదారుల నెత్తిపై టోపీ పెడుతున్నారు. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట బంగారం ధగధగలే. ఆ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ తోచినంత స్వర్ణాన్ని కొనుగోలు చేస్తారు. అందుకే ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడతాయి. ఈ మధ్య పసిడి ధరలు దిగిరావడంతో ఎప్పటిలాగే కొనుగోళ్లు జోరందుకున్నాయి. దుకాణదారులు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు. ఆకట్టుకునే ఆఫర్లు, ప్రత్యేక బహుమతుల రూపంలో ఆకర్షిస్తున్నారు. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే బాగుంటుందని చెప్పి అందరు అనుకుంటుంటే నేను నిజమేనేమని ఒకసారి అనుకోకుండా కొన్నాను. ఫస్ట్ రింగ్ తీసుకున్నాను, అది నిజంగా కలిసి వచ్చింది నా లైఫ్లో, అది రియల్. అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు, అదొక సెంటిమెంట్ అయిపోయింది అందరికీ. ఈరోజు కూడా చూద్దామని వచ్చాం అనమాట. ఏదన్నా ఐటమ్ ఉంటే బుక్ చేసుకుని వెళ్దామని. ప్రతి ఏడాది మేము బంగారం కొనుగోలు చేస్తున్నాము. దీనివల్ల మేము మా పైసలు వృద్ధి చెందుతున్నాయి. ఈసారి చెంపసరాలు తీసుకుందామని అనుకుంటున్నాము. అంటే నా లైఫ్లో ఫస్ట్ కెరియర్లో 2000 నుంచి స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు 10 తులాలతో కంప్లీట్ అయింది. అంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే మంచిదని నమ్మకం కాదు, అది రియల్ ఫ్యాక్ట్. గతం కంటే పసిడి ధరలు తగ్గుదలతో కొనుగోలుదారులు ఆభరణాల దుకాణాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. బంగారం బరువు తూచేందుకు కేవలం మిల్లీగ్రామ్ దోషం మాత్రమే ఉన్న తూచే యంత్రాన్ని వాడాల్సి ఉంటుంది. అప్పుడే ఖచ్చితమైన బరువు వస్తుంది. ఈ మేరకు 2011లోనే తూనికలు కొలతల శాఖ నిబంధనలలో మార్పులు చేసింది. కానీ చాలా దుకాణాల్లో ఇప్పటికీ పాత రకం యంత్రాలనే వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఏకంగా 10 మిల్లీగ్రాముల దోషం ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల 10 గ్రాములకు గ్రామ్ బంగారం తక్కువ వచ్చిందన్న ఫిర్యాదులతో తూనికలు కొలతల శాఖ అధికారులు పలు దుకాణాలపై దాడులు చేసి యంత్రాలను జప్తు చేశారు. సదరు దుకాణదారులపై జరిమానా కూడా విధించారు. బంగారు వస్తువు తయారు చేసినప్పుడు కలిపే యొక్క మిశ్రమాల యొక్క నిష్పత్తి ద్వారా తెలియబడే యొక్క సంఖ్య అది 24, 22, 20, 18K. దీన్ని క్యారెట్ అంటారు. ఈ క్యారెట్ ఎంత క్యారెట్ల గల బంగారు వస్తువు అనేది బిల్లులో తప్పనిసరిగా రాపించుకున్న వాళ్ళను. ఆ క్యారెట్ కనుక అంత కనుక లేకపోతే తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా చర్య తీసుకుని జరుగుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు దుకాణాలన్నీ రద్దీగా ఉంటాయి. అందుకే మోసాలు జరిగే ప్రమాదం ఉందని కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.